మన దగ్గరకు వచ్చే గూగుల్ యాడ్స్ క్లయింట్ యొక్క ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే, ఫస్ట్ ఇనీషియల్‌గా మనం బిజినెస్ అనాలిసిస్ చేస్తాం. అంటే ఇప్పటివరకు మనీ ఎంత స్పెండ్ చేశారు, ఎంత రెవెన్యూ జనరేట్ అయింది అండ్ యావరేజ్ ఆర్డర్ వాల్యూ మీకు ఎంత ఉంటుందని చెప్పేసి చేస్తాము. అండ్ దాంతో పాటు అసలు అప్రాక్సిమేట్‌గా మీకు ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంటుంది, అది మనకు అసలు గూగుల్ యాడ్స్‌లో మీకు వయబులేనా కాదా అని చెప్పేసి చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం వాళ్ళ యొక్క అకౌంట్ పర్మిషన్స్ తీసుకున్న తర్వాత, యాక్సెస్ తీసుకున్న తర్వాత ఒకసారి ఆ కంప్లీట్ అకౌంట్ ఆడిట్ అనేది చేస్తాం. అంటే దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, పాలసీ ఇష్యూస్ కానీ, ట్రాకింగ్ ఇష్యూస్ కానీ అవన్నీ మనం ఆడిట్ చేసి ఒక డాక్యుమెంట్ అయితే ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం క్రియేట్ చేయే క్యాంపెయిన్స్‌కి ఒక కంప్లీట్ ప్లాన్ అయితే మనం క్రియేట్ చేస్తాం. అంటే ప్రతి ఒక్క యాడ్స్ కానీ, యాడ్ గ్రూప్స్ కానీ, క్యాంపెయిన్స్ కానీ ఏం క్రియేట్ చేస్తాం, ఎలాంటి ట్రాకింగ్ మనం సెటప్ చేస్తున్నాం, ఏ కన్వర్షన్ యాక్షన్స్ మనం ట్రాక్ చేస్తాం, అవన్నీ ఒక ఎక్సెల్ షీట్‌లో క్రియేట్ చేసి క్లయింట్‌తో అయితే షేర్ చేస్తాం. షేర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ అయితే అప్రూవల్ తీసుకుంటాం. వన్స్ మనకు అప్రూవల్ వచ్చిన తర్వాత ఇంకా మనం డెవలప్మెంట్లోకి వెళ్తాం. అంటే ల్యాండింగ్ పేజెస్ డెవలప్ చేసుకోవడం కానీ, లేదంటే ట్రాకింగ్ అనేది సెటప్ చేసుకోవడం కానీ, దానికి సంబంధించిన పర్మిషన్స్ అంటే గూగుల్ అనలిటిక్స్ కానీ, గూగుల్ ట్యాగ్ మేనేజర్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటి పర్మిషన్స్ తీసుకుంటాము. దాని తర్వాత మనం ల్యాండింగ్ పేజ్ డెవలప్ చేసి దానికి సంబంధించిన హోస్టింగ్ అవన్నీ సెటప్ చేసుకుంటాం. ఇవన్నీ బిజినెస్ సైజుని బట్టి, వాళ్ళు స్పెండ్ చేసే బడ్జెట్ బట్టి అండ్ నెంబర్ ఆఫ్ క్యాంపెయిన్స్ రిక్వైర్మెంట్ని బట్టి ఎంత టైం అనేది ఉంటుంది. యావరేజ్గా అయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్ 7 to 15 డేస్లో ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోయి మీ యొక్క ఫస్ట్ క్యాంపెయిన్ అయితే లాంచ్ అయిపోతుంది. సో ఒక క్యాంపెయిన్ లాంచ్ అయిన తర్వాత మనకి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ దాని యొక్క టైం లైన్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఇంకో వీడియోలో చేశాను. ఒకసారి మీరు వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, మీకు మంచి క్లారిటీ అయితే వస్తుంది. సో ఇలాంటి మంచి డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.